నిప్పులు చాలు చాలు అటొకలు ఇటొకలు ఉన్నాయి. స్వామి ఇలా చూడండి. అంటే ఇప్పుడు ప్రతి కాటేజ్కి ట్యాంక్ పడుతుంది. స్విమ్మింగ్ పూల్ 4 feet సార్. అలా జూమ్ చేయి, తిప్పురా. సంవత్సరం వచ్చారు 10 నిమిషాలు పొత్తుకుంటారు. అది ఒకసారి సైడ్ ఫోటో వస్తూ ఉంది, ఫోటో పడుతుంది. సమాజంలో చాలా యాక్టివ్ ఉంటారు. ఆయన ఆశీర్వాదం ఉంటే మనం ఆయన శిష్యులం కనుక జయశ్రీనారాయణ స్వామిజీ ఇటు మహారాజ్కి జై. మోడల్ చూసినావు కదా మదన్, చాలా బాగుంది. ఎక్సలెంట్. మేము కిస్కనే अच्छा కాన్సెప్ట్. వైజాగ్ అవసరం లేదు, ముందు పోయిద్దాం. సేమ్ కర్టన్స్ వేసేస్తాను. ప్రైవసీ కోసం పక్కన మోస్ట్లీ లోడ్ అవుతుంది. యూజ్ చేసిన వెంటనే మనం అన్ట్యాప్ చేసేస్తాం. ఇది లేక్లో కీ మళ్ళీ లేక్లోకి వెళ్ళిపోతాం. రీసైక్లింగ్ అల్లకి వెళ్ళిపోతాం, చెరువులోకి వెళ్ళిపోతాయి సార్. మళ్ళీ ఫ్రెష్ వాటర్ బోర్వెల్ ద్వారా వస్తాయి.
వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కెమికల్స్ ఆర్ बोलो गणेश महाराज की हम एक्सपर्ट्स हैं ना సూపర్ एक्सपर्ट्स हैं సీఎం సార్ అన్న మీ అందరి బ్లెస్సింగ్ తోటే కదా మదన్న ఇంకా నువ్వు చెప్పేది ఉన్నది కదన్న ఇంకోటి లే బాబు జాగ్రత్త మరి ఎక్కడ చేశారు ప్రమాణం చేశారు మదన్న కథ దగ్గర పవన్ కళ్యాణ్ వాళ్ళంతా బాగా వెళ్తున్నాయా ఆరాం ఇట్లా ఊగేది జూలా దీనికి చాలా శ్రమ చేసినావా చలో అన్నీ కదా ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కొట్టాలి యాక్చువల్ కొడతాం మీరు మీ తర్వాత ఆయన కొడతారు. మెల్లె మెల్లె నువ్వు చలో సార్ లోపల కూడా चलो मेहमान हम तो लोकल है आप हाँ मिलता हूँ राजगार हाँ कलर तो हमेशा मेरे पास ही रहता రెండవసారి వచ్చినప్పుడు వారు దీన్ని ఇంకా 10 మందికి పంచాలనే ఆలోచన కనపడింది. మూడోసారి వచ్చినప్పుడు వారి పంచడంలో వారికి ఉండేటువంటి శ్రద్ధ కనపడింది. మామూలుగా రిసార్ట్స్ అనగానే కేవలం కొంత ఎంటర్టైన్మెంట్ కోసము మనం పరిగెత్తుతూ ఉండేటువంటి ప్రపంచం నుంచి కొంత ప్రశాంతతను కోరుకునేటువంటి సమయం కోసము మనకి ఇక్కడికి రావాలి అని కోరుకుంటారు. దాంతోపాటు ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సహజమైన ఆరోగ్యాన్ని కూడా కలిగించాలి అని ఇక్కడ మనకి నేచర్ క్యూర్ హాస్పిటల్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కేవలం ఏదో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకుండా వాళ్ళ అవసరానికి తగినట్టుగా కొన్ని రోజులు ఇక్కడ ఉండేట్టుగా కూడా మనకి ఒక వ్యవస్థని ఇక్కడ ఒక ఇన్పేషెంట్ హాస్పిటల్ని కూడా వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. సుమారు ఒక 3-4 సంవత్సరాల నుంచి వారితో మేము పరిచయం మాకు దాన్ని ఇంకా పెరగాలి అని మేము కోరుకుంటున్నాం. కేవలం ధనపు ఆశచే కాకుండా ఏదో దాని నుంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన కాకుండా 10 మందికి ఈ మెకానికల్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి, ప్రకృతిని ప్రేమించగలిగే వాళ్ళకి, ప్రకృతిలో ఉండేటువంటి అందాన్ని ఆస్వాదించేట్టుగా కొద్ది సమయమైనా అలాంటి ఒక ప్రాంతంలో వాళ్ళకి ఉండగలిగేట్టుగా చక్కటి వ్యవస్థని ఏర్పాటు చేశారు రాజుగారు. మాకు అత్యంత ఆప్తులు, మేము విద్యార్థి దశ నుంచి మాకు పెద్దనలాగా ఉన్న మా బ్యాంక్ రాజన్న గారు తన జీవితకాల ఆశయాన్ని ప్రకృతికి సహజంగా ఉండే రీతిలో ట్రైలా ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 20 ఏళ్ళ నుంచి దీంట్లో కష్టపడి చాలా న్యాచురల్గా ఎయిర్పోర్ట్కి దగ్గరగా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడ ఆర్గానిక్ వేగా పెస్టిసైడ్స్ అవి వాడకుండా ఈ ఫామ్ డెవలప్ చేసినారు.
వ్యక్తిగతంగా నేను ఉండడమే కాకుండా ఇక్కడ మిత్రులకి మీ మీడియా మిత్రుల ద్వారా అందరిని కోరుకునేది ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ట్వైలా ఫార్మ్స్. ఎంత న్యాచురల్గా ఉంటుంది. చాలా రిసార్ట్స్ వచ్చినాయి కానీ ఏవి కూడా ఇంత ప్రకృతికి సహజంగా దగ్గరగా లేవు. అందుకే ట్వైలా ఫార్మ్స్కి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు ఎప్పుడు చెప్తూ ఉండే కానీ మొబైల్ ఫోన్లో చూసిన దానికన్నా నిజంగా చూస్తే దాని అనుభవం వేరేగా ఉంటుంది. సో విష్ రాజన్నకి వారి కుటుంబ సభ్యులకి ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాకుండా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా వారు ఇంకోటి చెప్పడం కూడా జరిగింది. వరల్డ్ ఫేమస్ ఉన్న స్పా కూడా ఒకటి ఇక్కడ వస్తుందనేది. వాళ్ళు దేశంలోనే 2వ స్పాని ఇక్కడ ట్వైలా ఫార్మ్స్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా. సో అట్లాంటి మంచి అవకాశం ఉంటుంది. ప్రకృతే కాకుండా సహజంగా కొన్ని రుగ్మతలు కూడా తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో రాజానికి బెస్ట్ విషెస్. మిత్రులకి, స్నేహితులకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ నేను ఈ ల్యాండ్ 1989లో కొన్నాను. నాకు గ్రేప్ గార్డెన్ మీద ఉన్న ప్యాషన్ దృష్ట్యా ఇక్కడ ఒక 8 ఎకరాలు గ్రేప్ కల్టివేషన్ 2004 దాకా చేశాను. ఆ తర్వాత కాలక్రమేణా గ్రేప్ గార్డెన్ అనేది, గ్రేప్ కల్టివేషన్ అనేది తెలంగాణలో ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లాలో కనుమరుగైపోయింది. సో అప్పటికే మనకి సిటీ వాతావరణం చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రశాంతమైన ప్రకృతికి చాలా దగ్గరగా ఒక చిన్న ఫామ్ హౌస్ కమ్ రిసార్ట్ డెవలప్ చేద్దామనే ఆలోచనతో గత 15 సంవత్సరాల నుంచి గ్రీనరీ మరియు అది ఇతర నేచర్కి సంబంధించిన అన్నిటికీ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఈవేళ మా శ్రేయోభిలాషులు మధు అన్న ఆశీస్సులతో చాలా సంతోషంగా ఉన్నాం. మీరు 1 గంట 2 గంటలు ఇంకా ఉన్నట్టయితే ఇక్కడ దోమలు అనేది ఉండవు. ఈ రిసార్ట్లో, ఈ సరౌండింగ్స్లలో నైట్ టైం దోమలు అనేది ఎక్కడ ఉండవు. ప్రకృతి సిద్ధంగా సహజ వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.